నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు ఎటు చూసినా టాలీవుడ్ వర్గాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు కాదు దేశమంతా కూడా కింగ్డమ్ సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సో ఈ నేపథ్యంలో కింగ్డమ్ గురించి అనేక విశ్లేషణలు, అనేక కాంట్రవర్సీలు చుట్టుముడుతూ ఉన్నాయి. సో ఈ సందర్భంగా తాజాగా విజయ్ దేవరకొండ మాట్లాడుతా అందరి ఫ్యాన్స్ కూడా కింగ్డమ్కి సపోర్ట్ చేస్తారని చెప్తా మెగా ఫ్యామిలీని అట్లాగే మెగా ఫ్యాన్స్ని ఆయన ఇగ్నోర్ చేసినట్టుగా కనిపిస్తోంది. వాళ్ళ గురించి ఎక్కడ కూడా ప్రస్తావించాలి. సో ఈ నేపథ్యంలో ఎందుకు ప్రస్తావించలేదు, దీని వెనకాల ఏమైనా ఎజెండా ఉందా, లేదంటే నార్మల్గానే మర్చిపోయారా, లేకుంటే ఓవర్ లుక్లో ఏమన్నా విజయ్ దేవరకొండ మెగాను, మెగా ఫ్యామిలీని, మెగా హీరోలని, మెగా ఫ్యాన్స్ని మర్చిపోయారా, ఏం జరిగింది, ఎందుకు ఆ విధంగా మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతున్నాం, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే విజ్ఞాన్ గారు. ఏంటి మెగాని నిజంగానే విజయ్ దేవరకొండ ఇగ్నోర్ చేశారా కింగ్డమ్ సందర్భంగా? ఎందుకు, ఏమిటి, ఎలా అంటే ఏం చెప్తారు? నిజంగా చెప్తున్నా, తెల్లారితే సినిమా రిలీజ్ అండి. ఈ రాత్రి పడుకుంటే తెల్లారితేనే రిలీజ్ అంటే 31st సినిమా రిలీజ్. చివరి వరకు ఏదో ఒకటి నన్ను ఏమందామని ఎదురు చూసే వాళ్ళే ఉన్నారు తెలుసా. అండ్ చాలా జాగ్రత్తగా స్పీచ్ ఇచ్చాడు, ఎవరిని హట్ చేయకుండా. చాలా జాగ్రత్తగా స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా మెగా గురించి, మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు కదా ఆయన. అదే చెప్తా, చాలా జాగ్రత్తగా స్పీచ్ ఇచ్చాడు. అందరూ చాలా జాగ్రత్తగా ఇచ్చారు. అమ్మయ్య అయిపోయింది, ఫంక్షన్స్ చాలా నీట్గా దిగింది అనుకుంటే వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఏం స్టార్ట్ అయింది అంటే ఆయన ఒక పదంలో ఒక మాట చిన్న ఫ్యాన్స్ ఉద్దేశించి అన్నాడు, మిగతా ఫ్యాన్స్ కూడా నా సినిమాలు చూస్తున్నారు, ట్వీట్ చేస్తారు, నన్ను ఎంకరేజ్ చేస్తారు అన్నట్టుగా మాట్లాడుతూ అల్లు అర్జున్ ఫ్యాన్స్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఆబ్వియస్లీ అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ అని చెప్పాడు. అంటే లైక్ ప్రిన్స్, సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్, టైగర్, ఇలా అంతే. థ్యాంక్స్. సరే, వీళ్ళ అభిమానులు ఈయనని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన దాన్ని చూశాడు కాబట్టి చెప్పుకున్నాడు. ఆ మెగా ఫ్యాన్స్ పేరు ఎందుకు తీయలేదు అన్నావు. మరి రవితేజ ఫ్యాన్స్ గురించి కూడా చెప్పలేదే. రవితేజ కూడా ఫ్యాన్స్ ఉన్నారుగా. నెక్స్ట్ రజనీకాంత్కి ఫ్యాన్స్ ఉన్నారుగా, కమల్ హాసన్కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా. ఇంకా తమిళ హీరోలైన విజయ్, దుల్కర్ సల్మాన్, సూర్య అందరికి ఉన్నారు ఫ్యాన్స్. మరి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎందుకు వీళ్ళు ఫీల్ అవ్వట్లేదు? వీళ్ళనే ఎందుకు తీసుకొచ్చి ఫీల్ అవ్వాలి? వాళ్ళ పేరు చెప్పలేదు ఎందుకని? తప్పిది. ప్రభాస్ పేరు కూడా చెప్పలేదు. మరి అట్లయితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఆయన క్యాజువల్ గా గుర్తొచ్చిన 2 పేర్లు చెప్పాడు. బాలయ్య పేరు కూడా చెప్పలేదు, వెంకటేష్ గారి పేరు చెప్పలేదు, నాగార్జున గారి టాలీవుడ్ లో అందరు హీరో కదా. మరి వాళ్ళ ఫ్యాన్స్ కి ఏమి అవ్వాలి? వీళ్ళు ఎందుకు ఈయనని ఇప్పుడు ట్రోల్ చేయడం? అంటే ఖచ్చితంగా ఏదో ఒక అంశంలో ఈయన ఇబ్బంది పెట్టాలా? అవసరమా? రేపు తెల్లారితే సినిమా రిలీజ్, వాళ్ళంతా ఏదో మూడ్లో ఉన్నారు, దాని రిజల్ట్ మీద ఉన్నారు. అండ్ సినిమా గురించి మాట్లాడుకుంటే సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా, ఈ సంవత్సరం ది బిగ్గెస్ట్ హిట్స్లో ఇదొకటి. ది బిగ్గెస్ట్ హిట్స్లో ఎందుకంటే అంత బరువైన కథ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. ఆ ట్రైలర్లో కూడా చెప్పక స్టోరీ చెప్పేశారు ఆల్మోస్ట్. అండ్ నెక్స్ట్ బలమైన కథనాలు ఉన్నాయి. అండ్ ఇతనుకి మన సత్యదేవ్ అన్న, సత్యదేవ్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మర్. నాకు బ్లాక్ బస్టర్ సినిమాలో నాకు ఫేవరెట్ తను. ఇప్పటికీ సత్యదేవ్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే నటన చాలా బాగా చేస్తాడు. సో ఆయన అన్న, ఈయన తమ్ముడు అనే స్టోరీ అర్థమైపోయింది. ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నిన్న ఇంకో పాట రిలీజ్ చేశారు, అది కూడా ఎక్సలెంట్గా ఉంది. కథ విషయానికి వస్తే ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కదా. చిన్నప్పుడే అన్నదమ్ములు విడిపోయారు. ఈ అన్నేమో ఒక పెద్ద తండా ఉంది, వాళ్ళకు ప్రపంచం ఉంది, దాంట్లో చాలా బలమైన నాయకుడికి ఎదిగారు. వాళ్ళకు ఏదో సమస్య ఉంది. ఇప్పుడు సలార్లో ఒక ఊరిని సృష్టించారు కదా, అట్లా కూడా ఒక ఊరో, ఒక తండానో, ఒక ఐలాండో వాట్ ఎవర్ సృష్టింపబడింది శ్రీలంక బార్డర్లో. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ అన్న కష్టపడుతుంటే అది గవర్నమెంట్కి వ్యతిరేకం కాబట్టి వీళ్ళు వాళ్ళ మీదకి దాడికి వెళ్ళారు. అండ్ వాళ్ళ వ్యూహాలు కనిపెట్టడానికి వాళ్ళల్లో ఉండి వాళ్ళ మాటలు తెలుసుకోవాలని ఒక స్పై ఆపరేటర్గా ఈయనను పెట్టుకున్నారు. ఈయన పోలీస్ అయి ఉండి జైల్లో ఆ ఖైదీల మధ్యలో ఇట్లా కూర్చుంటాడు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినడానికి. అవన్నీ బాగా లుక్ కూడా చాలా రగ్గుడ్ లుక్ తో, డిఫరెంట్ లుక్ తోటి ఉంది. మరి అట్లుండాలి ఇంకా జైల్లో ఉండాలంటే. అందుకని ఆ లుక్ కూడా బాగా సెట్ అయింది. నెక్స్ట్ ఈ ఆపరేషన్లో భాగంగా ఇతని చుట్టూ అమ్మాయి తిరుగుతుంది. ఇతని నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను, ఇక్కడ నిన్ను కమిట్ చేశాను, ప్లీజ్ ఎవరైనా చూస్తే నాకు అలాగే చెప్పాను. ఆమె అక్కడ ఉండాలంటే ఈయనకి బాయ్ ఫ్రెండ్గా కమిట్ అయ్యింది. మరి ఆమె ప్రాబ్లం ఏంటో తెలియదు. అంటే బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఆమెను ఏమైనా చేస్తారేమో మరి. ఇట్లా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు పోలీసులు పవర్ఫుల్గా ఒక మనిషిని తయారు చేసి అది రహస్యం ఏదో తెలుసుకొని నువ్వు ఇప్పుడు వాళ్ళ మీదకి వెళ్ళాలి అని పంపితే వెళ్ళినోడు ఇది నా అన్న, ఇది నా తండా, నేను ఇక్కడే పుట్టి పెరిగా, మా సమస్య ఇది, నా ఆత్మగౌరవం ఇంకా పవర్ఫుల్గా తయారై వీళ్ళ మీదకి వచ్చాడు.
ఇక ఏం జరిగింది అనేది మనం కథలో చూడాలి. సినిమా అంత బాగా చెప్పాడు. ఇట్లాంటి సినిమాలు చాలా చూసాం బోల్డ్. ఈవెన్ అవతార్ కూడా అంతే కదా. ఎవరి ఆత్మాభిమానాలు వాళ్ళవి, ఎవరి గుహాలు వాళ్ళవి, ఎవరు ఉండడం వాళ్ళవి. అవతల వాళ్ళు దండయాత్ర చేయడానికి వస్తారు. వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకున్నారు అనేది స్టోరీ. అందులో ఒక పవర్ఫుల్ హీరో హీరోయిన్స్ ఉంటారు. అలాగే అండ్ ఒకానొక టైంలో జైల్లో అతనే నా అన్న అని తెలుసుకుంటా ఎమోషన్స్ ఎలా ఉంటాయో, ఆ సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అంటే ఇంత బలమైన కథ. ఇప్పుడు ట్రైలర్, టీజర్, సాంగ్స్ చూస్తేనే జనాలకు పునకాలు వచ్చేసినప్పుడు పుష్ప సినిమాలో కంటెంట్ ఉంటేనే 4 గంటలు వేసినా చూసారు. సో దీ సినిమాకు కూడా ఆడుద్ది అని అనిపించింది అందరూ. ఇక్కడ ప్రధానంగా ఈ కింగ్డమ్ చుట్టూతో కావాలని ఏమన్నా కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తారో. మొన్నటి బాలీవుడ్ లో నెపోటిజం గురించి ఒకటి వచ్చింది, ఆయన మాట్లాడిన విధానం చూసిన తర్వాత. మళ్ళీ బాయ్కాట్ చేయాలి బాలీవుడ్ లో ఒక క్యాంపెయిన్ రన్ చేశారు. ఇప్పుడు తాజాగా చూస్తే మెగాని ఇగ్నోర్ చేశారనే ఒక అంశం తెర మీదకి వచ్చి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తా ఉన్నారు. ఏంటి అసలు దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం నడుస్తుంది? ఏదున్నా అండి, ఎన్ని ఇబ్బందులు పెడితే సినిమా అంత హిట్ అవుతుంది. అది మనం చాలా ఎగ్జాంపుల్స్, చాలా సినిమాల గురించి మాట్లాడుకున్నాం. ఇకపోతే రేపు తెల్లారితే కింగ్డమ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇయర్ అంతా దీని గురించి మాట్లాడుకుంటారు. అండ్ ఈ సినిమాతో ఈ పాన్ ఇండియా లెవెల్లో ఈయన క్రేజ్ చాలా బాగుంటుంది. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్యాన్ వార్స్ జరిగితే అభిమానులు, తెలుగు అభిమానులే కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు ఇబ్బందులు పెట్టొచ్చేమో సినిమాని, కానీ అన్ని లాంగ్వేజెస్లో పెట్టలేరు. అక్కడ హిట్ అవుతాయి, వాళ్ళకి ఇష్టం ఇలాంటి కంటెంట్స్ అంటే. సో ఖచ్చితంగా ఈ సినిమా ఆడుద్దని నాకు అనిపిస్తుంది. అండ్ ఎవరైనా ఇబ్బందులు పెడితే అదే, నువ్వు ఎన్ని ఇబ్బందులు పెడితే దాని మంచి కోసం, ఇంకా చెప్పాలంటే. సో అంత పబ్లిసిటీ కూడా వస్తుంది అనుకోవాలి. ఇప్పుడు విశ్వక్సేన్ ఉన్నాడండి, శర్వానంద్, విశ్వక్సేన్, వీళ్ళు అడవిశేష్, వీళ్ళు బాలయ్యతో షో చేశారు కాబట్టి ఆయన ఎక్కడున్నా వాళ్ళు కూడా ఉంటున్నారు, ఆయన ఫ్రెండ్స్ అయిపోయారు. నెక్స్ట్ ఎన్టీఆర్కి విశ్వక్సేన్ కూడా ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అల్లు అర్జున్కి విజయ్ దేవరకొండకు ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అందుకు వాళ్ళ అభిమానులు కూడా నా ఫ్రెండ్ కాబట్టి వీళ్ళ సినిమాలు కూడా చూస్తారు. అది చెప్పుకున్నాడు. అది చెప్పుకున్నా సరే మా హీరో పేరు ఎందుకు చెప్పలేదని అడగడం ఎంతవరకు కరెక్ట్? చాలా తప్పు. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. సో మొత్తం మీద కింగ్డమ్ ఎంత మేరకు హిట్ అవుతుందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.